నిన్న వైజాగ్లోని లోకేష్ పర్యటించారు. గతంలో మీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీని కూడా ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. దీనిపై మీ అభిప్రాయం? సో ఇంకేమిటంటే సిగ్గు లేదు వీళ్ళకి. ఈరోజేమో జరిగిన దానికే మళ్ళీ కొబ్బరికాయలు కొడతారు, దానికేమో శిలాపలకాలు పెడతారు. 3 ఎకరాలు ఇచ్చింది మా జగన్ గారు సింధుకి. ఆ రోజు హానర్గాన శంకుస్థాపన చేశారు. మరి ఆ పిల్లకైనా ఉండాలి సిగ్గు, ఆ పిల్లకైనా ఉండాలి సిగ్గు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, మళ్ళీ ఈయన పిలవడం ఏంటి? లోకేష్కి ఏంటంటే ఈరోజు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వట్లేదని చెప్పేసి ఒకటి ఉండిపోయింది అన్నమాట. ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలంటే ఏంటి? ఇప్పుడు విశాఖపట్నంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి ఒక్కొక్కటిని. అందుకే ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తున్నారు. అంటే విజయనగరంకి ఎయిర్పోర్ట్ తెస్తానంటున్నాడు అన్నమాట. దమ్ము నీకు ఉంటే శ్రీకాకుళం విజయనగరాన్ని నువ్వు డెవలప్ చెయ్యయ్యా. ఎక్కడ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటి? పెట్టు అక్కడ, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంచు. అంటే ఇప్పుడేమో ఆర్టీసీ కాంప్లెక్స్ తీసుకుని వెళ్ళి భోగాపురంలో పెడతారన్నమాట. రైల్వే స్టేషన్ తీసుకుని వెళ్ళి విజయనగరంలో పెడతారన్నమాట. లేదంటే పలాసలో పెడతాడు. రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి కాశీబుగ్గ పలాసలని. ఓకే, విశాఖపట్నంలో ఒకటి తీసుకుని వెళ్ళిపో పెట్టండిరా మీరు, పెట్టండి. ఇక్కడేమో మత్స్య దీనిది ఆ రోజు కూడా ఏంటంటే ఇక్కడ రావాల్సిన విశాఖపట్నంలో రావాల్సింది ఇదే చంద్రబాబు నాయుడు తీసుకుని హైదరాబాద్లో పెట్టాడు. సముద్రం అంటే తెలియని వాళ్ళ దగ్గరికేమో ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. ఇప్పుడు అమరావతిలో పెడతాడంట. అంటే వాట్ ఇస్ దిస్? విశాఖపట్నం తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేసి నువ్వు సంకలు గుద్దుకుంటే నాకు అర్థం కావట్లేదు. సో దిస్ పెద్ద డిబేట్ ఉంది. నువ్వు గూగుల్ అంటున్నావు, చెప్తాం. జై జగన్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో నిరసన కార్యక్రమాల్లోనే ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియజేసే విధంగా తెలియజేస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పివి సింధు బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ కూడా మళ్ళీ శంకుస్థాపన చేయడంపై కూడా ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో దాన్ని ప్రారంభించారు, శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేయడం ఏంటి? ఇది నిజంగా చాలా తప్పు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పలువురు నేతలపై కూడా అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పడం జరిగింది.